మీ దగ్గర ఎస్ఎల్ఆర్ పవర్ ఉందా? మరింత తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. నీకు తెలుసా, నేను ఒక ఎస్ఐపి ప్రారంభించాను కొత్త కార్ కొనడానికి. ఓహ్, నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నావా? లేదు, బట్ ఒక ప్రాబ్లం ఉందోయ్. నా ఎస్ఐపి త్రూ డబ్బులైతే జమ అయిపోయాయి, కానీ నేను కారు 3-4 ఏళ్ల తర్వాతే తీసుకోవాలనుకుంటున్నాను. మరి ఈ డబ్బునేం చేస్తావు? అరే అదే కదా సమస్య. వాట్ అ ప్రాబ్లం టు హ్యావ్. చూడు, 3-4 ఏళ్ల తర్వాత సంగతి అయితే నువ్వు నీ ఫండ్స్ ని ఈక్విటీ నుంచి షిఫ్ట్ చేసి వేరే చోట ఇన్వెస్ట్ చేయి. మేబీ సంథింగ్ లైక్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మీడియం టర్మ్ బాండ్ ఫండ్ మైట్ హెల్ప్. అలాగే బట్ ఈ స్కీమ్ లో ప్రత్యేకత ఏముంది? బేసికలీ ఇది ఎలాంటి ఒక మీడియం డ్యూరేషన్ ఫండ్ అంటే ఇది ఇన్వెస్ట్ చేస్తుంది వేరియస్ డెట్ అండ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో. ఇట్స్ మెకాలే డ్యూరేషన్ ఈస్ బిట్వీన్ 3 to 4 years ఓన్లీ. ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ మెకాలే ఎవరు? సింపుల్ భాషలో చెప్పాలంటే బాండ్ కొనడం కోసం ఇచ్చిన డబ్బును తిరిగి రావడంలో ఎంత యావరేజ్ టైం పడుతుందో దాన్ని మెకాలే వ్యవధి అని పిలుస్తారు. ఓహో, అర్థమైంది. చెప్పు. ఈ స్కీమ్ ఒక స్ట్రింజెంట్ క్రెడిట్ ప్రాసెస్ ని అనుసరిస్తుంది, విచ్ హెల్ప్స్ ఇట్ టు అవాయిడ్ ఎనీ క్రెడిట్ స్ట్రెస్ ఆన్ యువర్ పోర్ట్ఫోలియో. అంటే నో రిస్క్. చూడు, రిస్క్ అనేది ప్రతి ఇన్వెస్ట్మెంట్ లోనూ ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ టీం రాబడి, భద్రత ఇంకా లిక్విడిటీ మధ్య వాంఛనీయ సమతుల్యతను కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా దీనికోసమే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీల డెట్ ఇన్స్ట్రుమెంట్లను ఎంచుకోవడంపై దృష్టి సారించింది. ఇది ప్రధానంగా AAA ఇంకా సమానమైన రేటింగ్ కలిగిన రుణ సాధనాలు, మెరుగైన లిక్విడిటీని అందించే లక్ష్యం కలిగి ఉంటుంది. ఈ స్కీమ్ వివిధ క్రెడిట్ రేటింగ్లలో మెరుగైన భద్రతను ఇంకా మూలధన పెరుగుదలను అందించడానికి వైవిధ్యపరచబడవచ్చు. వ్యక్తిగత సెక్యూరిటీలకు తక్కువ ఎక్స్పోజర్ ను కొనసాగిస్తూనే. అలా ఎందుకంటే ఈ స్కీమ్ వ్యవధి నిర్వహణకు మితమైన లేదా సమతుల్య విధానాన్ని అవలంబిస్తుంది. ఇది ఇంట్రెస్ట్ రేట్ మూవ్మెంట్స్ కు తక్కువ సున్నితంగా ఉంటుంది. తత్ఫలితంగా ఇది ఇన్వెస్టర్లకు స్థిరమైన యాక్చువల్ ఇన్కమ్ ని జనరేట్ చేయడానికి మెరుగైన స్థితిలో ఉంటుంది. మరేమంటావ్? ఇన్వెస్ట్ చేసేనా మరి? అయ్యో తప్పకుండా. ఇంకా ఒకవేళ మీరు కూడా కోరుకుంటే ద బ్యాలెన్స్ ఆఫ్ యీల్డ్, సేఫ్టీ అండ్ లిక్విడిటీ, అప్పుడు ఈ రోజే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మీడియం టర్మ్ బాండ్ ఫండ్ చూడండి. అన్నట్లు మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టు సీ మోర్ కంటెంట్ లైక్ దిస్. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. దయచేసి స్కీమ్ సంబంధిత అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి.